హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నస్ వరల్డ్. ఈరోజైతే మీకు కొత్త డిష్ అంటే మటన్ పచ్చడి ఎలా పెట్టాలో మా అమ్మ స్టైల్లోనైతే చూపిస్తున్నాను. చూడండి, ముందుగానైతే లవంగాలు, జీలకర్ర, మటన్ మంచిగా చిన్న పీసెస్గా మెత్తటి ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలి. బోన్లెస్ వేసుకొని కొన్ని వాటర్ పోసి ఇలా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అండ్ మటన్ అయినా తొందరగా ఉడకదు కాబట్టి ఇలానైతే సూపర్ ఉంటుంది. ఆయిల్ తక్కువ కూడా పడుతుంది. ఇలా పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్. ఎల్లిపాయలు ఇలానైతే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అల్లం ఎల్లిపాయల పేస్ట్ వేసేయాలి. ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా చూడండి, చూపిస్తున్న విధంగా ఫ్రై అయినాక కొంచెం కారం, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎల్లిపాయల పేస్ట్. సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం మసాలా, కొత్తిమీర వేసి దింపి అన్నంలో తింటే వేడి వేడి మటన్ కర్రీ, అబ్బా మటన్ పచ్చడి సూపర్ ఉంది. అసలు మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే చేస్తారా?